హిందువుల గుళ్ళల్లో ప్రసాదం రేట్ ఎక్కువ ఉందనినో, లేకపోతే గనక ఈ అక్కడ సరైన క్యూ లైన్లు లేవనినో, లేదంటే సరైనటువంటి ఆహారం పెట్టట్లేదనో ఇట్లాంటిది అడిగితే ఓ పద్ధతి ఉంది. అలా కాకుండా హిందువుల ఆలయంలో ఉన్న సంప్రదాయాల్ని ప్రశ్నించడాన్ని ప్రజాస్వామ్యం అనుకోవడం వింత. అది ఒక ఎత్తు అయితే, నువ్వు అదే నిజంగా మహిళల పట్ల నీకు అపారమైన ప్రేమ ఉందంటే మసీదుల్లోకి మహిళల ప్రవేశం ఇవాళకి కూడా లేదు. ఒక సామాజిక అంటే ముస్లింల్లోనే ఉన్న ఒక్క వర్గం వాళ్ళు అది కూడా ఇది కడతారు, మధ్యలో కట్టి చేస్తారు. అక్కడ మిగతాది ఇళ్లలోనే నమాజ్ చేయాలి. మన సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పారు కదా మాట, వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం కోసం అట్లాంటి సంప్రదాయం పెట్టారని. మరి అట్లాంటప్పుడు వాళ్ళ దాని మీద ఎందుకు నువ్వు ఫైట్ చేయవు? వాళ్ళ పట్ల వివక్షని. లేదా క్రైస్తవులకు సంబంధించి ఇవాళకి కూడా ఆ పెద్ద గురువు గారులుగా ఉండే వాళ్ళందరూ అగ్రవర్ణాల వాళ్ళే ఉంటున్నారు. ఏ దళిత బడుగు బలహీన వర్గాలు తమకి హిందుత్వంలో అన్యాయం జరిగిందని మతం మారారో వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వట్లేదు. అక్కడ వీళ్ళని అణిచేశారని చెప్పబడేటటువంటి ఓసీలే ఆ పెద్ద పొజిషన్స్లో తీసుకుంటున్నారు, పెద్ద గురువు గారి పొజిషన్స్. మరి వాళ్ళ పట్ల అక్కడ వివక్ష గురించి పోరాడు చేతనైతే. అది వదిలేసి శబరిమలలో అందరూ వెళ్తారు, మగ ఆడ ఇద్దరూ వెళ్తారు. కాకపోతే రజస్వలైనటువంటి పిల్లలు, పీరియడ్స్ వచ్చేటటువంటి మహిళలు వెళ్ళకూడదు అన్నారు. హిందూ మహిళలే అందుకు ఇష్టపడి ఆగుతున్నారు. అయ్యప్ప ఆలయంలో ఒక్క శబరిమలలోనే ఉంది, మిగతా అన్ని అయ్యప్ప ఆలయాల్లో దర్శనం యథావిధిగా నడుస్తుంటుంది. అక్కడ మాత్రమే ఆ నిబంధన ఉంది. అది చారిత్రకం కాదు, అది పౌరాణికం. శతాబ్దాల క్రితం నుండి వచ్చినటువంటి సంప్రదాయాన్ని నాశనం చేయడానికి ఆ మధ్యన అసలు మతం అంటే పడనటువంటి సిగరెట్లు మందు కొట్టేటటువంటి మహిళలు వేసిన పిటిషన్ల మీద వాళ్ళని దగ్గరుండి పంపించి మతాన్ని అవమానించినటువంటి కమ్యూనిస్టులు ఇవాళ కాలగర్భంలో కలిసిపోయారు. అలాగే ఇప్పుడు లాయర్లు, యంగ్ లాయర్స్ అసోసియేషన్ పేరుతో దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే ఇప్పుడు ఆ రాజ్యాంగ ధర్మాసనం విచారించే సందర్భంలో నా చీఫ్ జస్టిస్తో పాటుగా సూర్యకాంత్తో పాటుగా నాగరత్న గారు కూడా నిలదీశారు. మీరు లాయర్ల అసోసియేషను, లాయర్ల సమస్యలు వదిలేసి మీరేమన్నా అదే గుళ్ళకేమన్నా పెద్ద పూజారులా, లేకపోతే హిందువులకు పెద్ద పూజారులా? మీకేం పని వచ్చింది, మీకెందుకు వచ్చింది అందులో, అసలు మీకేంటి అందులో హక్కు అన్నటువంటి పాయింట్ నిలదీశారు.